అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి చాలాసార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చినంత భారీ మెజార్టీతో ఇప్పుడు రాలే. అది నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. 15% ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. 15% డిఫరెన్స్తో నెగ్గాం మనం. ఇది గెలుపంతా నేను తెలుగుదేశం కార్యకర్తను చంద్రబాబు నాయుడు గారి అభిమాని కాబట్టి 100% చంద్రబాబు నాయుడు గారిదే గెలుపంతా. ఎందుకు చెప్తున్నానంటే 0.5% ఉన్న బీజేపీ సోదరులు ఇక్కడ 10 సీట్లు పోటీ చెప్తే 8 సీట్లు ఎక్కేశారు. 8 సీట్లు. అంత భారీ మెజారిటీ కేవలం చంద్రబాబు నాయుడు గారు పడ్డ తపన, ఆయన పడ్డ కష్టం, ఆయన అరెస్టు, ఆయన అక్కడ వేధించిన విధానం, తెలుగుదేశం కార్యకర్తలు పడ్డ కష్టం, జగన్ మీద చేసిన పోరాటం, అతను చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేసే విధానం, దీనివల్ల అంత భారీ మెజారిటీతో నెగ్గామండి. అయితే 15% ఓట్ డిఫరెన్స్ 164 కూటమికి. ఇంత భారీ మెజారిటీ ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే గతంలో ఓట్ బ్యాంక్గా ఉన్నారో, ముఖ్యంగా మాలలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మెజారిటీ 3 వర్గాల నుంచి టీడీపీకి ఓటు డైవర్ట్ అయిపోయింది. మెజారిటీ వచ్చింది తెలుగుదేశం వైపుకి. అది రావటం వల్ల ఇంతంత భారీ మెజారిటీలు ఏమంటే 90,000 ఓట్లు పడతాయి ఎమ్మెల్యేకి. 90,000 మెజారిటీ రాదు. 90,000 మెజారిటీ నారా లోకేష్ గారు రికార్డు స్థాయి, పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి మీరు రికార్డు మెజారిటీ, పంతా నానాజీ గారి రికార్డు మెజారిటీ 90,000 దాటి. అంత జరిగిందంటే ఆ 3 వర్గాలు జగన్ను విడిచిపెట్టడం అనేది జగన్కో లాసు. అది వచ్చి తెలుగుదేశం పార్టీ వైపు రావడం వల్ల ఇది ఒక ప్లస్. అంటే ఒక ఓటు ఈక్వల్ టు 2 ఓట్లు. ఒక ఓటు అక్కడ లాస్ అయ్యింది, ఇంకో ఓటు మనకు పడిందంటే 2 ఓట్లతో సమానం. అలాంటి బలమైన 3 వర్గాలు. ఎందుకు చెప్తున్నానంటే ఇది మాలాస్ ప్రత్యేకంగా ఎప్పుడు లేని చరిత్రలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీటింగ్కి 30,000 మంది వచ్చారు. 30,000 మంది వచ్చారు. అలాంటి మాలాస్ని తెలుగుదేశం పార్టీని దూరం చేయడానికి మందకృష్ణ గారు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో చూపిస్తాను. ఎంఎస్పీలో చేరండి, స్వాగతిస్తాం. కానీ మీరు ఏ పార్టీలో చేరకపోయినా మంచిదే, కానీ జగన్మోహన్ గారి పార్టీలు మాత్రం మాదిగల వారు ఉండొద్దని మాత్రం నేను వ్యక్తం చేస్తున్నాను. మీరు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీ చేరమని నేను అనను. కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మన మిత్రులే. మాదిగలు వైసీపీ పార్టీలో ఉన్నాడని ఆయన తెలుసు. మాదిగలు వైసీపీలో ఉన్నారు, అందులో నో డౌట్. ఇప్పుడు మా ఎవరో నందిగం సురేష్ గారు, ఆదిమూలం గారు పెద్ద పెద్ద మంత్రి పదవులు కూడా చేశారు వాళ్ళు. అందులో మాదిగలు అందరూ కంప్లీట్గా ఏం వచ్చేలేదు. అసలు ఏ కులం కంప్లీట్గా పార్టీకి వచ్చేదండి. కానీ కొంతమంది నాయకులు ఇలాంటి నాయకులు ఉంటారు, మా కులం అంతా ఈ పార్టీకి ఓటేసిందండి అని కమ్యూనికేట్ చేయగలరు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ప్రతి పార్టీ అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. ఈవెన్ కాపులు కూడా పూర్తిగా జనసేన వైపు ఉంటారు. టీడీపీలో ఉంటారు, వైసీపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు. అలాగే మాదిగలు కూడా వైసీపీలో ఉన్నారు, అలాగే టీడీపీలో కూడా ఉన్నారు. కానీ ఈయన ఏమంటాడంటే మాలల్ని సమూలంగా టీడీపీకి దూరం చేయాలనే ప్రయత్నం. ఇది ఎప్పటి నుంచో చేస్తాడు అదే పని. ఇప్పుడు ఏమన్నాడు, మాదిగలందరూ మీరు వైసీపీలో ఉన్న రాజీనామా చేయమని నేనేమన్నాను, మీరు అందులోనే ఉండండి అని ఆయనే చెప్తున్నాడు. చెప్తూ ఆయన ఏమంటాడండి, అనుకూలంగా లేని వాళ్ళు మనకు శత్రువులే. ఆ శత్రువు కొమ్ము రాయడం కంటే అక్కడ నుంచి బయటకు రావడం మనకు మంచిది, మన జాతి బిడ్డలకు మంచిది. మనమంటే భయం లేదు. వర్గీకరణకి జగన్ శత్రువు అంటున్నాడు. జగన్ శత్రువు అంటే దాని అర్థం ఏంటంటే అండి, వర్గీకరణని జగన్ వ్యతిరేకించాడు, జగన్ మాలలకు సపోర్టు అనేది ఇండైరెక్ట్గా మాలలకు చెప్తున్నాడు. మీరందరూ జగన్తో ఉండండి పోయాను. ఎందుకు చెప్తున్నాడు ఇతను ఇలాగా? ఇంతమంది, ఇన్ని వేల మంది మాలలో ఈ రోజున మంగళగిరి పార్టీ ఆఫీస్కి 30,000 మంది వచ్చారు చిన్న మీటింగ్కి. అలా రాష్ట్ర వ్యాప్తంగా మాలలు టీడీపీ కోసం పనిచేశారు. కానీ ఇతను ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు, మాలలకి జగను, మాదిగలికి ఈ పార్టీ. ఆ మాట ఎందుకు అంటున్నాడంటే ఇక్కడి నుంచి టీడీపీ నుంచి మాలలందరూ పోతే కేవలం ఈయన మాట చెల్లుతుంది, ఈయన మాట నడుస్తుంది. కాబట్టి మాలలు ఉండకూడదు. పార్టీ నష్టపోయిన పర్లే. ఒక కులానికి అనుకూలంగా మాట్లాడొచ్చండి. ఒక పార్టీలో అన్ని కులాలు ఉన్నప్పుడు, అన్ని కులాలది పార్టీ అని భావిస్తున్నప్పుడు మాలలు ఇందులో ఉండరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాదిగలకే సపోర్టు, మాలలందరూ జగన్తో ఉండాలి అనే మాట ఇతను చెప్పడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇక్కడున్న మాలలందరూ అరే జగన్ మన కోసం పనిచేసాడట, అగో మందకృష్ణే చెప్తున్నాడు. ఏం చేశాడు జగన్ మా కోసం? మాలల్ని చంపేసి శవాలు డెడ్ బాడీ డోర్ డెలివరీలు చేశాడు. మాలల్ని అక్కడక్కడ చంపేస్తున్నా, మాల భూములు లాక్కుంటున్నా, లేదా మాల మాదిగల పథకాలు రద్దు చేసినా, ఒక్క గవర్నమెంట్ జాబ్ ఇవ్వకపోయినా రిజర్వేషన్లో, నువ్వు రిజర్వేషన్ అంటావు కదా, ఒక్క గవర్నమెంట్ జాబ్ ఇవ్వకపోయినా మాదిగలు కూడా ఒక్క ఉద్యోగం రాలేదు. అలాంటి జగన్ని ఈ రోజున మాలలకు దేవుని చేసేస్తున్నాడు.
మాలలందరూ మీరు జగన్ పార్టీలోకి పొండి అంటున్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా టీడీపీలో ఉన్న మాలలు బాధపడతారు, ఇబ్బంది పడతారు. మిగతా వైసీపీ మాలలందరూ కూడా ఈ రోజున అది చూసావా మందకృష్ణ అంటున్నాడు, ఈ మాలల పార్టీ వైసీపీ, మీరు అందరూ ఇక్కడ రావాలి, మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు అని మమ్మల్ని వేధిస్తున్నారు. ఎందుకండి ఇలాంటి ఇప్పుడు ఈ మీటింగ్లు ఎందుకు మందకృష్ణ గారు? ఈ మీటింగ్ పెట్టాల్సిన అవసరం మీకు అనుకూలంగా ఏదో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మీకు ఏమైనా ఉంటే ప్రభుత్వాలతో కమ్యూనికేట్ చేసి మాట్లాడుకోకుండా మాలలకు ఆ జగను, మాదిగలకి తెలుగుదేశం, లేకపోతే మాలలకి కాంగ్రెస్ పార్టీ, మాదిగలకి బీజేపీ పార్టీ, ఎవరు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఇప్పుడు అసలు మీరు ఇంకేమంటాడు చూడండి ఒకసారి. లేకుండా పోవడం వల్లనే కనీసం స్వాగతించలేకుండా ఆయన గీత తీసుకున్నాడు. కానీ మాకు వ్యతిరేకం ఉంటే మీ పాటలో ఉండమని చెప్పి మనం గీత తీసుకోలేకపోయాం. ఇప్పుడైనా గీత మాకు వ్యతిరేకంగా ఉంటే మీ పార్టీలో ఉండమని మాదిగలు గీత తీసుకోలేవారు. మాదిగలందరూ కూడా చాలామంది వైసీపీలో ఉన్నారని చెప్తున్నాడు. కానీ బయట మళ్ళీ అతను వచ్చి ఏం ప్రచారం చేస్తాడు? మాదిగలంతా టీడీపీకి వేసాం, మాలో లోటు లేదని చెప్తాడు ఈయన. అలాంటి మాటలు నమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. ఇది చాలా బాధాకరం. ఇది అక్కడ ఉండదు అంతే. అక్కడ ఉండడం అంటే మనల్ని మనం బలహీనం చేసుకున్నట్టు అవుతుంది, మన బిడ్డల బతుకును ఆగం చేసుకున్నట్టు అవుతుంది. అంతకుముందే వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞత ఉండాల్సిందే. నరేంద్ర మోడీ గారే కాకుండా అంతకుముందు వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా ఉండాలని ఇప్పుడు చెప్తున్నాడు ఈయన. ఎప్పుడు చేశారండి ఆయన? 2000 నుంచి 2004 దాకా వర్గీకరణ జరిగింది. కానీ వర్గీకరణ చేసి మాలలందరికీ శత్రు అయిపోయాడు ఆయన. కొన్ని దశాబ్దాల పాటు మాలల ఓట్లన్నీ ఆయన వదిలేసుకున్నాడు, త్యాగం చేశాడు ఆయన. కానీ అలాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈయన 2004 తర్వాత, అంటే సుప్రీంకోర్టు అది రాజ్యాంగ విరుద్ధం అని కొట్టేసింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. ఏకంగా 15%లో 9% ఇచ్చాడు వీళ్ళకి, మందకృష్ణ గారికి. ఎందుకు? సరే నాతో పాటు ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళు ఏమన్నా అనుకున్న పర్లేదని మెయిల్ చేసి ఆయన రిస్క్ చేశాడు. అలాంటి రిస్క్ చేసిన వాడి దగ్గర సుప్రీంకోర్టు కొట్టేసిందని వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంచం చేరాడు. ఈయన రాజశేఖర రెడ్డి గారు పంచం చేరి, అవునా కాదా మీరు చూడండి, కొట్టండి తెలుస్తుంది మీకు. రాజశేఖర రెడ్డి గారు పంచం చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మొదలుపెట్టాడు. చంద్రబాబుపై మందకృష్ణ మాదిగ ఆగ్రహం. చంద్రబాబు దళిత ద్రోహి, ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిగ. సీఎం జగన్ దళిత పక్షపాతి. సీఎంగా జగన్ ఉంటే మందకృష్ణ గారు ఆయన దగ్గర ఉంటాడు. అదే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మందకృష్ణ గారు మళ్ళీ ఇటే పోస్తాడు. కానీ మేము అలా లేవండి. జగన్ సీఎంగా ఉండగానే ఆయన్ని వ్యతిరేకించి ప్రతిపక్ష పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడి పనిచేసాం, ఆ పార్టీ కోసం పనిచేసాం. ఈయన నాకు తెలిసినంతవరకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, లేకపోతే ఆయన మీద వచ్చిన విమర్శలు, ఆయన మీద వైసీపీ చేస్తున్న దాడి కానీ, లోకేష్ గారి మీద చేస్తున్న దాడికి కానీ ఈయన ఎప్పుడూ ఖండించినట్టు కూడా చూడలేదు నేను ఎక్కడ. కనీసం పార్టీ వైపు నిలబడినట్టు కూడా చూడలేదు నేను ఎక్కడ. పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళు ఏమో మేము, అంటే అయినోళ్ళు కాగుల్లో కానోళ్ళు కంచోళ్ళు అన్నట్టు ఉంటుంది ఒక్కోసారి. అలాంటిది ఈయన వచ్చి ఈ రోజున మాలలకి ఇక్కడ ఏమీ లేదు, మాలలకి జగను ఇది కేవలం ఒక ఉపకులానికి చెందిన పార్టీ అని మాట్లాడుతున్నాడు. మరి ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని? దీనివల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు 50 లక్షల మంది మాలలు ఇలాంటి మాటల వల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి లేదా? తెలుగుదేశం పార్టీలో సగానికి సగం మంది ఉన్నారు ఈ రోజున. అయితే ఈ మాలలందరినీ జగన్కి నేను మాట్లాడతాను, నేను గట్టిగా ఇచ్చేస్తాను మాలలకి, టీడీపీలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు దెబ్బకి నీ దగ్గరికి వచ్చేస్తారని ఏమైనా అండర్స్టాండింగ్ ఏమైనా జరిగిందా? ఎందుకంటే ఇది 4 సంవత్సరాల క్రితం జగన్ సీఎంగా ఉన్నప్పుడు. ఈయన ఎప్పుడూ ఓ పార్టీ దగ్గర లేడు. అప్పుడే టీడీపీ దగ్గర ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాడు, వైసీపీ దగ్గరికి వచ్చాడు, తర్వాత మళ్ళీ టీడీపీ దగ్గరికి వచ్చాడు, ఇప్పుడేమో బీజేపీ దగ్గర ఉన్నాడు. రేపు ఏ పార్టీలో ఉంటాడో ఎవరికి తెలియదు. అదండి మందకృష్ణ గారి పరిస్థితి.